దుబాయ్‌కి $1.4 ట్రిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్ ఓకే అయ్యి అవి వస్తూ ఉన్న సందర్భంలో ఇరాన్ విరుచుకుపడింది. ఆ దాడుల కారణంగా వాస్తవంగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే, ఇరాన్ రిటాలియేషన్ వాళ్ళ మీద వెళ్ళాల్సింది పోయి గల్ఫ్ దేశాల మీదకి ఎందుకొచ్చింది అంటే, ఇవన్నీ వెల్ సెటిల్డ్ అవుతున్నాయి. ఓ రకంగా కడుపు మంట, ఈర్ష్యతో దాడి చేసింది. అందులో అత్యధికంగా దాదాపు 1500 అటాక్ చేసింది దుబాయ్ మీదనే. దుబాయ్ రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. దుబాయ్‌కి సంబంధించినటువంటి అనేక ప్రదేశాలు దెబ్బతిన్నాయి. అయినా అది తట్టుకు నిలబడి ప్రజలతో మమేకమవుతా జాగ్రత్తగా మూవ్ అవుతోంది. ఇప్పుడు కాల్పుల విరమణ లేదా యుద్ధ విరమణకి దుబాయ్ అంగీకరించటం లేదు. దుబాయ్ ఖచ్చితంగా యుద్ధం కొనసాగాలని కోరుకుంటోంది. ఇరాన్ ఆధిపత్యాన్ని నాశనం చేయాలని కోరుకుంటోంది. ఎందుకంటే దుబాయ్‌తో పాటు గల్ఫ్ దేశాల ఆయిల్ హార్ముజ్ జలసంధి నుంచినే వెళ్ళాలి. యుద్ధ విరమణ పేరుతో హార్ముజ్ జలసంధి మీదన గనక ఇరాన్‌కి పెత్తనం ఇస్తే సర్వనాశనం అయ్యేది గల్ఫ్ దేశాలు. కాబట్టి అవసరమైతే హార్ముజ్ జలసంధిని విముక్తం చేసే వ్యవహారంలో మేము కూడా జోక్యం చేసుకుంటాం. మేము యుద్ధానికి దిగుతామంటూ దుబాయ్ ఇప్పుడు తాజాగా దుబాయ్ అంబాసిడర్ యూసుఫ్ అల్ ఒటాయిబా దుబాయ్‌కి సంబంధించినటువంటి రాయబారి కన్ఫర్మ్ చేస్తున్నారు. హార్ముజ్ జలసంధి దగ్గర మేము దిగుతాం అని చెప్తున్నారు.